హలో మై డియర్ మిసైల్స్, మన లాస్ట్ వీడియోలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంది అన్న, యూట్యూబ్ లింక్ పెట్టు అన్నారు. మన యూట్యూబ్ ఛానల్ పేరు కూడా మాధవ్ మిసైలే. నాకు కొంచెం ఎడిట్ చేయడం రాక అది పెట్టడం కుదరలేదు, మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. అయితే మన స్పోర్ట్స్ పిల్లలందరూ ఎంత నాకు బాగా అనిపించింది అంటే, నిన్న 2 రోజులు నేను అందరికీ సమాధానం ఓపికగా చెప్తా వచ్చాను. అంటే నాకు తెలుసు కదా స్పోర్ట్స్ ఫుట్బాల్ ఎలా ఉంటాయో. ప్రతి ఒక్కరు కాల్ లిఫ్ట్ చేసి, కొంతమంది లిఫ్ట్ చేయలేకపోయాను, లిఫ్ట్ చేసిన ప్రతి ఒక్కరిది కూడా వాళ్ళకి తగిన విధంగా నేను సూచనలు ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకేదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు. అయితే వీళ్ళంతా ఏమంటున్నారంటే, నన్ను నిజంగా అయిద్దని. అవ్వదని ఎవరని అంటే, ముందు ఆడి దగ్గర నుంచి నువ్వు దూరంగా వెళ్ళు, లేదా ఆడిని నీ ఇష్టం వచ్చిన భాషలో ఏదో ఒకటి ఇచ్చే. ఎందుకన్నానంటే, మన జీవితాన్ని ఎవడో శాసిస్తే మనం చేయలేం. అర్థమవుతుందా? ఆడు అవ్వదు అంటాడు, ఆడదేం పోయా వదిలేయి, నీకు అదే గత వీడియోలో కూడా చెప్పింది అదే. సరే, ఇప్పుడు పార్ట్ 2లో ఏంటంటే ఎస్ఐ. ఇప్పుడు ఎస్ఐ కూడా సేమ్ అంతే. నువ్వు ఎలా క్వాలిఫై అవ్వాలంటే మీ కేటగిరీని బట్టి నీ మార్కులు తెచ్చుకోవాలి. కానీ ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది తెలుసా? ఎస్ఐకి ఈ ఒక్క స్టెప్ కానీ నువ్వు, ఇది ఒకటి, రెండో స్టెప్ ఒకటి ఉంది, ఆ 2 స్టెప్పులు కానీ నువ్వు బ్రేక్ చేయగలిగితే ఎస్ఐ జాబ్ కూడా డెడ్ ఈజీ. స్టెప్ 1 ఏంటంటే విడివిడిగా అర్హత సాధించాలి. అదేందన్నా మళ్ళీ ఇది ట్విస్ట్ అంటారా? అదంతే. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి, చూసే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. ఇంతకుముందు ఉన్న వాళ్ళ వరకు మరి కాదు, మీరేమనుకోవద్దు. తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్టెప్ బై స్టెప్ చెప్పే బాధ్యత నాది. దానివల్ల ఏంటంటే, ఏందయ్యా బాబు మాకు ఇది కూడా తెలియదు అని అనుకుంటున్నారేమో. అయ్యా, కోచింగ్లో వెళ్ళక ఓన్గా యూట్యూబ్లో చూసి ఫాలో అవుతున్న వాళ్ళ కోసం నేను చెప్తున్నా. మీరు దగ్గరలో ఉన్న కోచింగ్ సెంటర్లు ఏదైనా లోకల్లోనో ఫీజులు కట్టుకోగలిగితే మంచి ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. కానీ వాటిని నాలెడ్జ్ కోసం వెళ్ళండి. ఇన్స్టిట్యూట్ల గురించి నేను తర్వాత చెప్తా, ఎవరు ఎలా చేస్తున్నారు, ఎంత మోసం చేస్తున్నారు అనేది. వాళ్ళు మోసం కాదు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్టే. నీ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు తెలివిగా ఉండాలి, నువ్వు చేయాలి. సరే చూద్దాం. మెయిన్ స్టెప్ ఏం చెప్పాను? ఫస్ట్ స్టెప్లో వచ్చేదానికి విడివిడిగా క్వాలిఫై అవ్వాలన్న. ఎలా అంటే జిఎస్ పేపర్ సపరేట్గాను, మరియు అర్థమెటిక్ రీజన్ పేపర్ని డిఫరెంట్గా నువ్వు క్వాలిఫై అవ్వాల్సి వస్తుంది. ఎలా అంటే 100 జరిగిద్ది. ఇంతకుముందు దాని కానిస్టేబుల్కి ఎందుకు డెడ్ ఈజీ అన్నాను? 200లో డైరెక్ట్గా నువ్వు పెట్టేసుకోవడం వల్ల నీకు అర్హత గల మార్కులు వస్తే నువ్వు క్వాలిఫై అవుతావు. ఇది అలా కాదు. ఒక పేపర్లో నీకు బాగా ఒక 40 వచ్చినాయి అనుకుందాం ఫర్ సపోజ్. నెక్స్ట్ పేపర్లో 20 వచ్చినాయి. ఒక ఎస్టీ అభ్యర్థిని తీసుకోండి, అంటే లీస్ట్ మార్క్స్ కాబట్టి. అప్పుడు ఏమైంది? క్వాలిఫై అయినట్టే. కానీ ఇక్కడ నువ్వు 30 మార్కులు రావాలని చెప్పాను కదా 100కి, ఆ 30% రాకపోవడం వల్ల నువ్వు అనర్హత అవుతావు, అంటే క్వాలిఫై అవ్వవు. ఒకసారి చెప్పనా? చూడు, ఏం లేదు, 200 పేపర్ కదా, జిఎస్ పేపర్ని 100 గాను, అర్థమెటిక్ పేపర్ అండ్ రీజనింగ్ పేపర్ని 100 గాను విభజిస్తారు. విభజించినప్పుడు ఏమైంది? నువ్వు దీంట్లో 30 తెచ్చుకోవాలి, దీంట్లో 30 తెచ్చుకోవాలి, టోటల్గా 60 మార్క్స్ తెచ్చుకోవాలి. నువ్వు అలా కాకుండా ఒక దాంట్లో 50 తెచ్చుకొని ఇంకో దాంట్లో 29 తెచ్చుకున్నావు, అయినా నువ్వు పేపర్ని ఫెయిల్యూర్. సరే అయితే అన్న, మరి ఎస్ఐ ఈజీ అన్నావు, విద్యుత్ ఇట్లా ఎలా ఉన్నా అన్నావు. అవును, నీకేమైంది? నీకేమని చెప్పాను? నీ 30 మార్కులు తెచ్చుకోమన్నానా? లేదే. మళ్ళీ రా వెనక్కి, 100ని 4తో డివైడెడ్ బై చేయి. ఎన్ని వస్తాయి? యావరేజ్గా ఎన్ని? 25, 25, 25. 4 25లు అంతా 100. నీకు ఆ 25 నీకు వస్తున్నాయి కదా, మళ్ళీ అందులో కూడా తీసుకొచ్చేసేయి. నువ్వు 25 పెట్టావు, నీకు ఇంకెన్ని రావాలి? 30 మార్క్స్ అనుకున్నాం కదా, అంటే నీ 15 తెచ్చుకోవాలి, అంటే ఇంకా 5 మార్క్స్ తెచ్చుకోవాలి. ఈ 5 మార్క్స్ తెచ్చుకోవాలంటే ఎలా? డైరెక్ట్గా వచ్చిద్దా? ఈ 25ని కూడా మళ్ళీ 4తో డివైడెడ్ బై చేయి. 4 6లు 24, అంటే 6 మార్కులు పోతే ఇంక నీకు ఎన్ని వస్తాయి? 25లో 19 మార్క్స్ వచ్చినట్టు. ఇంక 19 మార్క్స్ వస్తే నీకు కావాల్సింది ఎన్ని? 11 మార్క్స్. 11 మార్క్స్తో నువ్వు ఎస్ఐ పేపర్ని ఈజీ క్వాలిఫై అవుతావు. మీకు అర్థమవుతుందా? మీకు రేపు నెక్స్ట్ వీడియోలో ఓఎంఆర్ షీట్తో తీసుకొచ్చి ఎలా రుద్దాలి ఎలా అనేది కూడా అడుగుతున్నారు. అంటే కానిస్టేబుల్ అభ్యర్థులు ఫస్ట్ టైం అంట, వాళ్ళకి కూడా మీకు నీట్గా చేస్తాను. అదేవిధంగా టాపిక్ వైజ్ కూడా చేస్తా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏంటంటే యాజ్ ఏ బ్రదర్గా అనుకుంటారో లేదా టీచర్గా అనుకుంటారో మీ ఇష్టం. నన్ను ఫాలో చేసి షేర్ చేయండి. ఇన్స్టాలో, యూట్యూబ్లో సబ్స్క్రిప్షన్ ఇస్తారని ఆశిస్తూ మీ మిసైల్. థ్యాంక్ యూ.